అరకు దగ్గరగా ఉన్న చాపరాయి దగ్గరికి వచ్చామండి. చాపరాయి దగ్గర ఒక్కసారి మీరు కానీ ఆ చాపరాయిని చూస్తే సమ్మర్ అవటం వల్ల వాటర్ లెవెల్ బాగా తగ్గిపోయి చాపరాయిలో వాటర్ బాగా తగ్గిపోయిందండి. అందువల్ల సందర్శకులు కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు మనకి. అయితే ఈ చాపరాయి కాడ మంచి ఫేమస్ అయిన వంటకం ఒకటి ఉంది. ఆ వంటకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆ వంటకం కాడకి వెళ్తున్నామండి మనం. మీ అందరికీ తెలిసే ఉండొచ్చండి, బొంగు చికెన్ మనం మామూలుగా ఒక పాత్రలో వండుకుంటామండి. కానీ ఇక్కడ ఈ చాపరాయి ఎదురుగా బ్యాంబోస్ని తయారు చేసి వాటిలో చికెన్ పెట్టి వండుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా వండుతారు అనేది ఒకసారి చూద్దాం. అమ్మ, మీరు ఇప్పుడు బాంబే చికెన్ చేస్తారు కదా, కేజీ ఎంతకు తయారు చేస్తారండి? కిలో అయితే 600 సార్, హాఫ్ కేజీ అయితే 300 సార్. ఓకే. ఇప్పుడు ఇది మీరు తయారు చేసేటప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారండి? చికెన్ మ్యారినేషన్ చేసి ముందు పెట్టుకుంటారా, లేకపోతే ఎలా అప్పటికప్పుడు తయారు చేసిస్తారా? చేస్తాం సార్. ఓకే, దీన్ని తయారు చేసేది ఒకసారి మీరు చేస్తున్నట్టున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఒకసారి తెలియజేయండి అండి మన స్వేచ్ఛ ప్రేక్షకులకు. చికెన్ ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చారండి. 2 kgs చికెన్ తెచ్చారు. ఫస్ట్ ముందు ఉల్లిపాయలు కట్ చేస్తున్నట్టున్నారు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పౌడరు, కారం, పసుపు, సాల్ట్ అవన్నీ మిక్స్ చేసి బేంబోలో పెట్టి కాలుస్తాం సార్. అయితే రోజుకి మీరు ఎన్ని కేజీలు ఇలా సేల్ చేయగలరండి? సీజన్లో అయితే ఒక 30 కేజీల దగ్గర సెట్ చేస్తాం సార్. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఒక 5-6 కేజీలు అమ్ముతాం సార్. ఓకే, అన్ సీజన్లో 5-6 కేజీలు అమ్ముతారు. సీజన్ అంటే ఇక్కడ చాపరాయి ఇక్కడ ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు చలికాలంలో ఈ టైంలో మీరు బాగా బిజినెస్ 30 కేజీల దగ్గర అమ్ముతారు. చికెన్ తెచ్చి ఫ్రెష్గా కడిగి దానికి తగినట్టు సాల్ట్ వేస్తున్నాం సార్. ఇప్పుడు పసుపు కలుపుతున్నాం సార్. దాని తర్వాత ధనియాల పౌడర్ సార్. దాని తర్వాత చికెన్ మసాలా సార్, కారం సార్. మన కంట్లో వెళ్ళిపోద్ది నాన్న. ఇప్పుడు వేసిన తర్వాత కలుపుతాం సార్, దాన్ని మిక్స్ చేస్తాం సార్. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాం సార్. ఇప్పుడు బ్యాంబోని క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి సార్. దీంట్లో ఉన్న పొట్టు మొత్తం బయటికి తీసేయాలి. తీసేస్తే బ్యాంబో మొత్తం క్లీన్ చేసి చికెన్ వేసి కాలుస్తాం సార్. ఇలాగ నీట్గా వాష్ చేసుకోవాలి సార్. బ్యాంబోని చేసుకొని బ్యాంబోని చికెన్ వేసి కాలుస్తాం. బ్యాంబోస్ని వాటర్తో కడగనవసరం లేదా? ఇప్పుడు సార్ కడిగితే దీంట్లో విటమిన్స్ మొత్తం పోద్ది. కడుక్కుంటేనే క్లాత్తో క్లీన్ చేసి చికెన్ వేసుకోవాలి సార్. సైజుని బట్టి మనం చికెన్ వేసుకోవాలి, అంతేనా? అవును సార్. దీన్ని ఇంత గేపు వచ్చి ఇస్తురాకులు కానీ మొక్కజొన్న పట్టు ఆకులు కానీ మూత కింద పెట్టుకోవాలి సార్. చికెన్ బయటికి రాకుండా అడ్డంగా, బయటికి రాకుండా పొగ వాసన వెళ్ళకుండా. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఈ బ్యాంబూని ఇప్పుడు కర్రల పొయ్యి మీద పెట్టాలి సార్. ఇలా పెట్టి తిప్పుకుంటూ కాల్చుకోవాలి సార్. తిప్పుకుంటూ బ్యాంబూని కాల్చాలా, ఒక 1/2 గంట కాల్చాలి సార్. 1/2 గంట పట్టుద్ది సార్. మీ ఆయన పేరు? మా ఆయన గారి పేరు శేఖర్ సార్. ఏం చేస్తాడు అక్కడ కింద? ఐస్ క్రీమ్ బండి ఉంది. ఐటీడీ నుంచి ప్రోగ్రామ్లు వస్తుంటాయి. ప్రోగ్రామ్ చేస్తుంటారు సార్. ఆయన హిందూ, నువ్వు క్రిస్టియన్. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాం. అతనికి నచ్చదు, ఇక్కడే ఉండేవాళ్ళు సార్. ఆయన గారు వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉండేది, ఇక్కడ వస్తుండేది. అంటే నీకు ఎలా, అంటే మీ ఇద్దరు ఎక్కడ కలిసారు ఫస్ట్ టైం? ఇక్కడ వ్యాపారం మీదే వచ్చారు మా ఆయన గారు. ఇక్కడ వ్యాపారం మీదే వచ్చారు సార్ మా ఆయన గారు. అలాగా. ఓకే. ఆయనకి ఒరియా వచ్చా? ఇక్కడ భాష ఏంటిది ఇంకోటి? తెలుగు మాట్లాడతాం, మేము తెలుగు మాట్లాడతాం, కిచ్చో భాష మాట్లాడతాం, ఒడియా మాట్లాడతాం.
మీ ఆయనకి 2 నేర్పిలేదా? అర్థం చేసి తెలుగే మాట్లాడతాడు. నువ్వు అర్థం అవుతుందా నువ్వు కిచోడో భాష మాట్లాడితే? అర్థం అవ్వదు సార్. మీ పిల్లలకి మా పిల్లలు మాట్లాడతారు. 3 భాషలు మాట్లాడతారు. మా పిల్లలు మాట్లాడతారు. మీ పెద్దోళ్ళు ఎలా అంగీకరించారు మీ పెళ్ళికి? అంటే మంచి అతను కాబట్టి ఇంకేమనలేదు సార్. ఇంట్లో చెప్పే చేసుకున్నారు పెళ్ళి. మీ పెద్దలు వాళ్ళిద్దరు అందరూ ఒప్పందం చేశారు. మంచి కాబట్టి ఇప్పుడు బ్యాంబూని తిప్పుతాం సార్, డౌన్ చేస్తాం. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సార్. ఎటువంటి వస్తాయి? ఇలాగ వచ్చేస్తుంది. ఓకే. చికెన్లో ఆయిల్ ఏమో వాటర్ కదా? ఆయిల్ వాటర్ ఉండదు సార్. బిర్యానీలో ఆయిల్ ఉంటుంది, చికెన్ లో ఆయిల్ ఉండదు, వాటర్ ఉండదు. ఓన్లీ మసాలా సామాన్లు వాడతాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఒక స్పూన్ ఉందా? స్పూన్ గానీ కాలుతుంది. చెక్కుతున్నాం సార్, చెక్కేసి ఇస్తున్నాం. లెమన్ పిండి బుజ్జి. సూపర్ తీసుకోవా? సూపర్, బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్.